సో బిజినెస్ మ్యాన్, ఎడ్యుకేషనలిస్ట్, ఇప్పుడు ఫిల్మ్ మేకర్ అండ్ ఆల్సో యాక్టర్. అన్నిటికన్నా ముందు యాక్టర్. సో బిజీ పర్సన్. బిజీగా ఉండాలనే కదా దేవుని ప్రార్థిస్తాం. అంతే కదా, ఆ పని ఉంటేనే మనకి కాళ్ళు చేతులు ఆడతాయి. కరెక్ట్. సో కన్నప్ప మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక రకంగా చాలా సంవత్సరాల నుంచి కన్సీవ్ చేసి చేయాలని కోరుకుని తపన పడి ఇబ్బందులు పడి అంటే వచ్చి వెళ్ళి 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 రకరకాలు పడి చివరికి మెటీరియలైజ్ చేస్తున్నారు. డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టు ఒక రకంగా. హోప్ఫుల్లీ నేను నమ్మిన కథని మీరందరూ 25వ తేదీ చూసి బ్లెస్ చేస్తారని నేను ఆశిస్తున్నా. ఓకే. సో కన్నప్ప అనే సినిమాకి వస్తే మీరు ఆల్రెడీ 2 టీజర్స్ వదిలేరు. మీరు 4 years బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాన్నగారు నాకు ఇది కథ 92 crores చేయండి అన్నారు, కానీ అవ్వదన్నారు. 4 years అంటే ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ ఇంకా పెరుగుతుంది, స్పాన్ కూడా చాలా పెంచేశారు. అసలు ఏంటి, హౌ మచ్ మనీ డిడ్ యూ పుట్ ఇన్? ఖర్చు బాగానే అయిందండి. బట్ ఇదన్నీ ఈరోజు ఇలా చేయగలిగాను, ఇంత పెద్ద స్టార్ కాస్ట్ అందరూ వచ్చారు, ఇంత బయట దేశాల్లోకి వెళ్ళి షూట్ చేయగలిగాను అది ఇదంటే ఇది ఓన్లీ శివలీలే. అదంతా ఆయన అనుగ్రహంతో, ఆయన అదని శివమాయ అంతా. సో 3 figures మార్క్ క్రాస్ అయిపోయిందా? ఎప్పుడో క్రాస్ అయిపోయింది. ఎంత 150తో ఆగిందా, 200 దాకా పెట్టారా? అది ఏముంది, అది ఖర్చు అయిపోయింది అది. ఓకే. కాదు సార్, నాకు అర్థం కాదు, ఇండస్ట్రీలో వచ్చిన డబ్బులు చెప్పుకోవాలంటే రిస్క్. ఐటీ వాళ్ళు వస్తారు, ఖర్చు పెట్టింది చెప్పుకుంటే ఇంకా మంచిది కదా. అంటే నేను ఇంత ఖర్చు పెట్టాను దానికన్నా నా కథ ఇది, మేము ఇంతమంది నటించాం, మేము దీని గురించి ఇలా మాట్లాడడానికి అది బెటర్ అవుతుంది. కానీ టెక్నికాలిటీస్ కానీ కథ గురించి కానీ మా ప్రయాణం గురించి మాట్లాడేది బెటర్. కానీ ఖర్చు గురించి నేను 5 కోట్లలో తీసినా 500 కోట్లలో తీసినా నా సినిమా బాగుంటే చూస్తారు, అంతే. సో ఇందులో చాలా పెద్ద క్యాస్టింగ్ పెట్టారు. ఖర్చులో మేకింగ్ ఎంత ఖర్చు పెట్టారు, రెమ్యూనరేషన్స్కి ఎంత ఖర్చు పెట్టారు? రెమ్యూనరేషన్స్ పెద్ద లేదండి. ఇట్ వాజంట్ థింగ్. ఎందుకంటే నేను దీని ముందు చెప్పినట్టు కూడా ప్రభాస్ గారు కానీ మోహన్ లాల్ గారు కానీ వీళ్ళు ఎవరు డబ్బులు తీసుకోలేదు. ఓకే. వాళ్ళు తీసుకోలే, మిగతా వాళ్ళందరూ తీసుకున్నారు, అంత పెద్ద ఖర్చే. బట్ ఎక్కువ ఏమి రెమ్యునరేషన్స్కి ఖర్చు పెట్టలే మిగతా విషయాలు. ఓకే. అంటే ప్రభాస్ గారు కానీ మోహన్ లాల్ గారు కానీ అసలు రోజుకి చార్జ్ క్రోర్స్ కదా, అసలు ఎలా పుల్ అవుట్ చేశారు దాన్ని? కేవలం వాళ్ళకి మా నాన్నగారి పైన ఉన్న గౌరవం, ప్రేమ వల్లే జరిగిందండి. ఓకే. ఆఫర్ చేసినా కూడా తీసుకోలేదు. ఓకే. మోహన్ లాల్ గారు కానీ, మహానటుడైన ప్రభాస్ కానీ, వీళ్ళందరూ డబ్బులు కేవలం వాళ్ళు చేసిందే గొప్ప. వాళ్ళు డబ్బులు పక్కన పెట్టండి, అసలు ఓకే అనిందే గొప్ప. అది కూడా చెప్పింది ఓన్లీ నాన్నగారి మీద ఉన్న ప్రేమతోనే. ఓకే. సో ఏంటంటే సినిమా చేయడం ఒక ఎత్తు అయితే, ఇంత పెద్ద స్టార్స్నే ఆ గుడ్ విల్తో రప్పించుకోవడం ఇంకొక ఎత్తు. అవును, అంతే కదా.